సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడు అతి బలుండనుచు కపులు సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడు అతి బలుండనుచు కపులు క్షితినాథుడనుచు భూపతులు గొలిచిరిగాని పతిత పావనుడనుచు భావింపలేరైరి క్షితినాథుడనుచు భూపతులు గొలిచిరిగాని పతిత పావనుడనుచు భావింపలేరైరి ఏమయ్య రామా బ్రహ్మేంద్రాదులకునైనా నీ మాయ తెలియ వశమా. శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామదాసు కీర్తన కాంబోజీ రాగంలో రచించబడింది. అనురాధ ఎంతో చక్కగా పాడి వినిపించారు. మనం ఈరోజు స్థితి ప్రకరణలోకి అడుగుపెట్టబోతున్నాం. ముందుగా మనం ఎప్పట్లాగానే ఒక్కసారి ఈ ఉత్పత్తి ప్రకరణని సింహావలోకనం చేసేసుకుని ఆ తర్వాత స్థితి ప్రకరణలోకి అడుగు పెడదాం. ఇక్కడ మనకి ఈ ఉత్పత్తి ప్రకరణ అంతా కూడాను యథోవా ఇమాని భూతాని జాయంతే అన్న తైత్తిరీయోపనిషత్తులో చెప్పిన సృష్టి స్థితి లయల పరిశోధన క్రమంలోనే సాగబోతుందన్నమాట. అందుకే ఈ విచారణ క్రమం మనం ఉత్పత్తితో ప్రారంభించుకున్నాం. దీంట్లో మనం అనేక కథలు చెప్పుకుంటూ వచ్చాం. వాటి లోపల నేను మరొక జీవికి స్వప్నంలోని వ్యక్తిని అని ఒప్పుకొని తీరాలి అన్నది తెలుస్తోంది. ఎందుకంటే హిరణ్యగర్భుడికి నేను స్వప్న ప్రపంచం, నాకు నేను జాగ్రత్త ప్రపంచం. అప్పుడు నాకు సృష్టికర్త హిరణ్యగర్భుడు కాబట్టి డెఫినెట్గా అతనికి అది స్వప్నలోకం. మరి నా కల్లో వచ్చిన దానికి నేను సృష్టికర్తను కాబట్టి నా కల్లో ఉన్నవాడికి అది జాగ్రత్తం అవుతుంది అంటూ దీన్ని చెప్పుకున్నాం. అలాగే దీనికి ఉదాహరణగా మనం లీలోపాఖ్యానం అని, కర్కటి ఉపాఖ్యానం అని, కృత్రిమ ఇంద్ర హల్యోపాఖ్యానం అని, ఐందవోపాఖ్యానం అని ఇలా చెప్పుకుంటూ వస్తే వీటిలో మనకి అన్నిటికంటే పెద్ద స్టోరీ ఏది దొరికింది అంటే 46 సర్గలతో కూడినటువంటి లీలోపాఖ్యానం గురించి సరస్వతీదేవి సహాయంతో మనం ఆ కథను చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇందులో 13వ సర్గ అంటే ఆ 46 సర్గలో 13వ సర్గ ఏదైతే ఉందో అది చాలా కీలకమైందని ఆ సర్గలో చెప్పిన విషయాల గురించి మనం అక్కడే ఒకసారి సింహావలోకనం చేయడం కూడా జరిగింది కథ మధ్యలోనే. అయితే ఈ కథ అయిపోయాక ఈ కథ వల్ల ఏం తేలిందో మరోసారి వశిష్ఠ వారు చెప్తారు, ఎప్పుడు చెప్పినట్టుగానే. దీనివల్ల ఏమిటి మనకి ప్రయోజనం, ఏమిటయింది, ఏం తెలుసుకున్నాం మనం అన్నది. కానీ ఇక్కడ ఏమిటవుతుందంటే ముందు చెప్పిన మాటకి చివరి చెప్పిన మాటకి కొంత వ్యత్యాసం ఉందేమోనన్న భ్రాంతి మనలాంటి పాఠకులకు కలుగుతుంటుంది అనమాట. ఇక్కడే మనం తమ బుద్ధిశక్తితోటి దాన్ని పరుచుకొని చూసుకోవాలి అన్నది మనం తెలుసుకోవాలి. ఈ లీలోపాఖ్యాన కథా విశ్లేషణము, వశిష్ఠుడు చేసిన కథా విశ్లేషణము అనే శీర్షికల కింద ఈ కథా సారాంశాన్ని చర్చించడమే కాక లీలా సరస్వతుల సుదీర్ఘ చర్చ చివరిలో చర్చలో తిరిగిన మెలికలు అనేక పేర్లతోటి మనం సింహావలోకం కూడా చేసుకుని ఉన్నాం. ఇప్పుడు వీటిలో జాగ్రత్త ప్రపంచం, స్వప్న ప్రపంచం, ఊహా ప్రపంచానికి గల సామ్యాలు వైషమ్యాలు గమనించాం మనం. అలాగే ఉపాఖ్యానాల్లో మనకి ప్రతినాయకుడు అంటే విలన్గా ఉన్న సింధురాజు యొక్క పూర్వజన్మల సాధన పరంపర గురించి వశిష్ఠుల వారు అక్కడే చెప్పేయకుండా నిర్వాణ ప్రకరణ యొక్క ఉత్తరార్ధపు చివరిలో విపులంగా చెప్పబోతున్నారనమాట. కానీ ముందు మనకేం సూచనలు ఇవ్వరు ఆయన. అయితే ఇది మనం గమనించుకోవాల్సిన విషయం.
తర్వాత ఏమిటి, ఇది ఎలా తెలుస్తుంది మనకంటే ఈ గ్రంథం అంతా విన్న తర్వాతే తెలుస్తుంది అనమాట. ఓహో, అక్కడ దానికి ఇక్కడ లింక్ పెట్టారా అయినా అని అప్పుడు మనం ఆలోచిస్తాం. ఆ తర్వాత ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకున్నవేంటి, అణుగర్భంలో అనంత బ్రహ్మాండాలు ఎన్నో ఇమిడి ఉన్నాయని, క్షణగర్భంలో అనంత యుగాలు ఎన్నో దాగి ఉన్నాయి అని దీనిలో చెప్పుకోవడం జరిగింది. ఈ ప్రపంచం మాయామయం అయినప్పుడు అది సాధ్యమవుతుంది. మాయ అనేది మనస్సంకల్పాత్మకంగా ఉంటుంది అని చెప్పుకోవడం కోసం మనం ఈ సూచికోపాఖ్యానం, ఆ కర్కటి రాక్షసి యొక్క ఉపాఖ్యానాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ కథలో ఒకే జీవికి ఒక జన్మలోనే మొదట కొండంత దేహం, తర్వాత సూదంత దేహం, మళ్ళీ కొండంత దేహం వచ్చేసాయి. ఈ పరిణామాల దృష్ట్యా ఈ కర్కటి కథ సింహావలోకనం అనే శీర్షికలో మనం చర్చించేసుకున్నాం. ఈ కథలో కర్కటి రాక్షసి కేవలం తన మనస్సంకల్ప బలం వల్ల కొత్త కొత్త శరీరాలను పొందేసి ఉందని చెప్పారు. దీన్ని నమ్మొచ్చునా అనే ప్రశ్నకి సమాధానంగా వశిష్ఠ మహర్షి మనకి ఐందవోపాఖ్యానం కథని చెప్పి, దాంట్లో 10 మంది సోదరులు తపోబలం వల్ల వాళ్లే బ్రహ్మదేవుళ్ళుగా మారారని, ఏకకాలంలో తమ తమ సంకల్పానుసారంగా బ్రహ్మాండాలని సృష్టి చేశారు అని చెప్పుకున్నాం. రాబోయే ప్రకరణంలో చాలా సందర్భాల్లో మళ్ళీ వశిష్ఠ మహర్షి మళ్ళీ ఈ ఐందవుల ప్రసక్తి రాబోతున్నారు. కథ చిన్నదే అయినా ఆ కథకు ఇంత ప్రాముఖ్యం రావడానికి కారణం ఏమిటి అంటే మనోబలం తీవ్రంగా ఉండడమే. ఒక జీవి తనకు వేరువేరు శరీరాలను నిర్మించుకోవడం మాత్రమే గాక బ్రహ్మాండ పరంపరనే కేవలం సంకల్పబలం ఆధారంగా నిర్మించేశాడు. అందువల్ల మనకు కనిపించే ఈ ప్రపంచం అంతా కేవలం హిరణ్యగర్భుడి మనోరాజ్యం మాత్రమే అని నిరూపణ ఈ కథలో మనకి బాగా ప్రబలంగా కనబడింది కదా. ఇంతటి మహిమాన్వితులైన ఐందవుల కథ చెప్పిన వశిష్ఠ మహర్షి దాని పక్కనే మనకి మళ్ళీ కృత్రిమ ఇంద్ర అహల్యోపాఖ్యానాన్ని కూడా, సామాన్య కాముకుల కథ కూడా ఒకటి వినిపించి మనోబలం యొక్క మహత్వాన్ని అక్కడ మనకి చెప్పారు ఆయన. ఇప్పుడు జీవుల శరీరాల్లో గల భేదాలను బట్టి వారు మనోభేదాలు ఎలా ఏర్పడతాయి అంటూ వివరించడం కోసం జీవనోపాధులు 14 రకాలుగా ఉంటాయని చెప్పి మనకి చెప్పడం, ఆ తర్వాత మనకి ఈ మూల గ్రంథిలో ఒక ఫ్లో చార్ట్ ద్వారా కర్మ నశించినా చాలు, మనసు నశించినా చాలు, ఏదో ఒకటి నశిస్తే రెండూ పోయినట్టే అంటూ చెప్పడం, ఇదంతా కూడాను మనకి ప్రూవ్ చేశారు. ఇప్పుడు రాబోయే స్థితి ప్రకరణలో దీనికి సమాంతరంగా గాధి చరిత్ర అనే ఒక కథను తీసుకురాబోతున్నారు ఆయన. ఆ కథలో కళ, స్మరణ, సత్యం ఈ 3 అంశాల్లో ఉన్న మెలికలను వివరించబోతున్నారు ఆయన. దానికి పూర్వరంగంగా ఈ ప్రపంచం ఒక ఐంద్రజాల తుల్యము అని లవణోపాఖ్యం ద్వారా నిరూపిస్తూ మహర్షి ఉత్పత్తి ప్రకరణకి ముగింపు పలికారు. ఈ కథ చివరిలో కూడా మనం ఒక లఘు సింహావలోకనం చేసుకుని ఉన్నాం కనుక ఈ విషయాలను నెమరు వేసుకుంటూ ఈ స్థితి ప్రకరణ వైపు మనం అడుగు పెడదాం. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ వస్తువు గురించైనా తెలుసుకోవాలి అంటే దాని లక్షణాన్ని ముందు మనం అధ్యయనం చేయాలి. లక్షణాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో స్వరూప లక్షణము, రెండోది తటస్థ లక్షణం. ఈ స్వరూప లక్షణం అంటే ఏమిటి, ఒక పదార్థానికి స్వస్వరూపంగా ఉండే లక్షణ స్వరూపం ఇది అని చెప్పుకుంటున్నాం. అంటే ఆకాశంలో కనిపించే వెలుగు చుక్కల్లో పెద్ద వెలుగు ముద్దే చంద్రుడు. ఇక్కడ వెలుగు ముద్దతనం అనేది ఈ చంద్రుడికి స్వస్వరూపం. అంటే చంద్రుడు ఉన్నంతసేపు అది ఉంటుంది, అది లేకపోతే చంద్రుడు లేడు. ఇది సహజంగా వచ్చే స్వరూపం. ఇక తటస్థం, అది ఎలా చెప్తాం మనం, అదిగో ఆ కాకి వాళ్ళని ఇల్లుందే వెంకయ్య గారిది అంటూ చెప్తాం. అక్కడ ఆ కాకి ఎల్లకాలం ఆ ఇంటి మీద కూర్చోదు కదా. ఒకే రకంగా ఉన్న అనేక ఇళ్లలో వెంకయ్య ఇంటిని చూపించడం కోసం ఆ సమయానికి అక్కడ వాలి ఉన్న కాకిని చూపించి చెప్పేసాం మనం. ఆ కాకి ద్వారా ఆ ఇంటిని గుర్తుపడుతున్నారు. అలా గుర్తుపట్టిన వ్యక్తి ఆ కాకి ఎగిరిపోయిన తర్వాత కూడా వెంకయ్య ఇంటిని గుర్తుపెట్టుకోగలుగుతాడు వాడు. అంటే వాడు అక్కడికి చేరుకుంటాడు కాబట్టి ఆ ఇల్లు చూసి ఓహో ఇది పలానా, ఇక్కడి నుంచి 3వ ఇల్లో 4వ ఇల్లో ఆ కాకి వారింది, ఓకే లెక్క పెట్టుకుంటూ అక్కడికి వెళ్ళి ఇది అని ఆ కాకి ఎగిరిపోయిన తర్వాత కూడా వాడు ఆ ఇంటిని గుర్తుపట్టగలడు అనమాట. ఏదైనా ఒక నూతన పదార్థాన్ని గురించి తెలుసుకునేటప్పుడు దాని స్వరూప లక్షణాలు తెలుసుకోవాలి, దాని తటస్థ లక్షణాలు తెలుసుకోవాలి.
పరబ్రహ్మ యొక్క స్వరూప లక్షణం సత్ చిత్ ఆనందం. ఆయన యొక్క తటస్థ లక్షణాలు సృష్టి స్థితి లయ. పరబ్రహ్మను తెలుసుకోవాలంటే ఈ 2 లక్షణాలు మనం తెలుసుకుని తీరాల్సిందే. పరబ్రహ్మ విషయంలో సూటిగా స్వరూప లక్షణాలను తెలుసుకోవడం బోధించడం చాలా కష్టం. అందుకే వేదమాత అనేక స్థలాల్లో ఈ తటస్థ లక్షణాల ద్వారా బ్రహ్మస్వరూపాన్ని ముందుగా బోధించి ఆ తర్వాత స్వరూప లక్షణాల ద్వారా బోధించి చెప్పింది మనకి. వేదంలో బ్రహ్మ యొక్క తటస్థ లక్షణాలని చెప్పే ఘట్టాలలో ఇందాక చెప్పుకున్నట్టుగా మనం తైత్తరీయోపనిషత్తులో చెప్పిన ఆ శ్లోకం చాలా ముఖ్యం అన్నమాట. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యాభి సంవిశంతి అన్నారు. ఇది ముఖ్యమైన శ్లోకం అన్నమాట. ఇది తటస్థ లక్షణాల గురించి చెప్పే ఘట్టాల్లో అన్నమాట. అంటే దీని నుంచి ఆకాశాది మహాభూతాలన్నీ జన్మిస్తాయని, అలా జన్మించినవన్నీ దేని చేత జీవిస్తున్నాయో అలా జీవించేవన్నీ దేనిలోకి ప్రవేశించి ఏకీభావాన్ని పొందుతున్నాయో అదే పరబ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. సృష్టి స్థితి లయలనేవి బ్రహ్మకు ఎల్లకాలం ఉండే లక్షణాలు కావు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కనుక అవి బ్రహ్మకు తటస్థ లక్షణాలు. ఆ లక్షణాలను దృష్టిలో ఉంచుకుని వశిష్ఠ మహర్షి, వాల్మీకి మహర్షి కూడా తన ప్రబోధ ప్రణాళికను తయారు చేసుకున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉత్పత్తి ప్రకరణ ప్రారంభంలో ఆ గ్రంథ ప్రణాళిక ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నాం. కానీ సమాధానం మున్ముందు వస్తుంది అని అక్కడ చెప్పేసుకున్నాం. ఇక్కడ ఉత్పత్తి ప్రకరణ యొక్క చివరలో ఆ ప్రకరణ సారాంశం ఏమిటి అని విచారణ చేశాం. ఈ ప్రపంచోత్పత్తి అంతా మనసు చేసే గారడే అని, ఆ ప్రపంచానికి నిజమైన అస్తిత్వం లేదని, కనుక పరమాత్మ యొక్క స్వచ్ఛస్వరూపం నిష్క్రియమని నిరూపించడానికి ఉత్పత్తి ప్రకరణ సారాంశం అని మనం తేల్చుకున్నాం. అంతేకాకుండా ప్రపంచ స్థితి యొక్క పరిశీలన ద్వారా కూడా ఈ సత్యాన్ని మనం నిరూపించవచ్చని కూడా అక్కడ మనం చెప్పుకున్నాం. ఈ మాటలు బట్టి యోగ వాసిష్ఠ గ్రంథ ప్రణాళిక ఏమిటో మనం గ్రహించవచ్చు. అంటే మొదట వైరాగ్యం, తర్వాత ముముక్షు ప్రకరణ చెప్పి ఆ 2 గ్రంథానికి పీఠికాప్రాయాలు. వీటిలో అసలు విషయం మొదలు కాలేదనమాట. ఆ తర్వాత మనం ఉత్పత్తి ప్రకరణతో ప్రారంభించాం. దీనిలో ప్రపంచోత్పత్తి మనసు చేసే గారడి అని నిరూపించేసాం. ఆ తర్వాత ఇప్పుడు మనం స్థితి ప్రకరణ మొదలు పెట్టుకోబోతున్నాం. దీంట్లో కూడా ప్రపంచ స్థితి అంతా గారడి వంటిదే అని వాళ్ళు చెప్తున్నారు. దీని తర్వాత ఉపశమ ప్రకరణ చెప్తారు. దీనిలో కూడా ఇలాంటి నిరూపణ చేస్తారు. కాకపోతే ఈ 3 ప్రకరణలు కలిపి పరబ్రహ్మ యొక్క తటస్థ లక్షణమైన సృష్టి స్థితి లయలను వరుసగా చర్చిస్తున్నారు. ఆ తర్వాత రాబోయే ఈ నిర్వాణ ప్రకరణ ఏదైతే ఉందో పరబ్రహ్మ యొక్క స్వరూప లక్షణం, అంటే ఇప్పుడు ఇవన్నీ తటస్థ లక్షణాన్ని చెప్తే అది స్వరూప లక్షణము, బ్రహ్మ విద్యా ప్రయోజనాన్ని చెప్పి దాంట్లో అది నిరూపిస్తారనమాట. ఇది దీని ప్రణాళిక. మనం మొదటి 2 ప్రకరణలు ఒక గుంపు కింద తీసుకుంటే, ఒక గ్రూప్ కింద, ఆ తర్వాత 3 ప్రకరణలు అంటే ఉత్పత్తి స్థితి లయ ఈ 3 ఒక గ్రూప్ కింద తీసుకుంటే, ఇప్పుడు మనం 2వ గ్రూప్లో ఒక ప్రకరణ ముగించుకున్నాం అనమాట. ఈ గ్రూప్లో గడ్డ అయిన ప్రకరణ ఇదే. అసలు విషయం అంతా ఉత్పత్తి ప్రకరణలో చాలా మటుకు చెప్పేస్తారు. స్థితి ప్రకరణ ఉపశమ ప్రకరణలో ఈ విషయాల్ని మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి చెప్పబోతున్నారు. ఈ తిప్పి తిప్పి చెప్పడం ఎందుకు అంటే వచ్చిన సందేహాలే మారువేషాలు వేసి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. అందుకోసం. అది కాకుండా మనం చూడండి, సంగీతం పాడేవారు పాడిన పల్లవినే 10 సార్లు మళ్ళీ మళ్ళీ పాడుతుంటారు. ఇదేమిటయ్యా మళ్ళీ పాడుతున్నావేంటి అంటే దానికి దీనికి సంగతుల్లో ఏదో తేడా ఉందండి అంటారు. ఆ తేడాలేమిటో వాటిలో ఉండే కష్టాలేమిటో ఆ సంగీత శాస్త్రజ్ఞులకే తెలుస్తుంది. అలాగే తత్వశాస్త్రబద్ధమైన తర్కశాస్త్రంలో కూడా స్వల్ప భేదాలతో వచ్చిన వాదనలే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఈ భేదాలు స్వల్పం కదా అని అశ్రద్ధ చేస్తే అవి అసలు సిద్ధాంతానికి ఎసరు పెట్టేస్తాయి. శ్రీరాముడు మరి స్వయంగా మేధావి, బహుశాస్త్రాలు చదివి ఉన్నవాడు ఆయన. అలాంటి వాడికి ఎక్కడలేని సందేహాలు పొడుచుకు వస్తూ ఉండడం సహజమే. అందువల్ల వశిష్ఠ మహర్షి భిన్న భిన్న కోణాల్లో సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. ఈ ప్రకరణను పెంచుకుంటూ వెళ్ళాడు ఆయన. ఈ ప్రక్రియలో
ఈ స్థితి ప్రకరణ 3000 శ్లోకాల గ్రంథం కింద రూపొందింది. మనం ఇంత చెప్పుకోలేం కాబట్టి దీన్ని కూడా కొంత సంగ్రహంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆయన బోధ మొదలు పెడుతున్నారు. ఏమని? రామ, ఈ ప్రపంచం అనేది అంటని పదార్థమే పరబ్రహ్మ అని పరబ్రహ్మకు ఒక లక్షణం చెప్పొచ్చు మనం. అలాగే సచ్చితానంద స్వరూపమైనదే పరబ్రహ్మ అని మరో లక్షణం కూడా చెప్పొచ్చు మనం. నిజానికి ఈ రెండు వేర్వేరు లక్షణాలు కావు. అయినా మన మనసు నిండా ఈ ప్రపంచ వాసనలు నాటుకుపోయి ఉన్నాయి. కాబట్టి మొదట ఈ వాసనలు మనం తొలగిస్తే అప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపం పట్టుబడ్డానికి అవకాశం వస్తుంది. దీనికోసం పరబ్రహ్మ ప్రపంచాతీతమైనది అనే లక్షణం ద్వారా బ్రహ్మ పరిశీలన చేయడం ఎక్కువ మంచిది. దీన్నే సంగ్రహంగా నిష్ప్రపంచ బ్రహ్మానుసంధానము అంటారు. ముందర దీన్ని స్వాధీనం చేసుకుంటే బ్రహ్మ సచ్చితానంద స్వరూపమే అనే విషయం సులభంగా అవగతం అవుతుంది. నిష్ప్రపంచ బ్రహ్మ బోధ కలగడం కోసం శృతివాక్యం ఇందాక మనం చెప్పుకున్నది ఏతో వా ఇమాని భూతాని జాయంతే అన్న వాక్యాన్ని పట్టుకుని దాంతో ఊరుకోకుండా ఏన జాతాని జీవంతి అని కూడా చెప్పబడి ఉండడం చేత, అంటే జన్మించిన భూతాలన్నీ పరబ్రహ్మ వల్లే జీవిస్తున్నాయి అని ఈ వాక్యం చెప్తే, అలాంటి వాక్యాలకి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎలాగా? ఏన ద్యౌహు పృథ్వీ దృఢ, ఈ భూమి ఆ పరమాత్మ వల్లే గట్టిపడింది అని చెప్తాం. కోహ్యేవాణ్యాత్ కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్, ఈ పరబ్రహ్మ కనుక లేకపోతే ఈ లోకంలో ఎవడు బతుకుతాడు అలాంటి ప్రశ్న. అలాగే భీషాస్మాద్వాతః పవతే, అంటే ఈ పరమాత్మకు భయపడి గాలి కదులుతోంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అగ్ని ఇంద్రుడు యముడు మొదలైన వారంతా తమ తమ విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వాక్యాలు మనకు అనేకం కనబడతాయి. వీటికి తోడు మనకి ఇంకా సదేవ సౌమ్యేదామగ్ర ఆసీత్, ఈ ప్రపంచం అంతా సృష్టికి పూర్వం సద్రూపంగా ఉంది అనే వాక్యం మన ఇంకా తికమక పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఆత్మావాయుధమేక ఏవాగ్ర ఆసీత్ అన్న వాక్యాలు, అంటే ఈ ప్రపంచం అంతా సృష్టికి పూర్వం అద్వితీయమైన ఆత్మగానే ఉంది అని ఇంకోటి చెప్పడం. ఇలాంటి వాక్యాలు ప్రళయ సమయంలో కూడా ఈ ప్రపంచాన్ని సద్రూపంగా ఉందని బోధిస్తున్నాయి. ఇలా అనేక శృతివాక్యాలు ప్రస్తుత కాలంలో ఈ జగత్తు ఉంది, ప్రళయం తర్వాత కూడా సూక్ష్మరూపంగా సద్రూపంగా దానికి సత్తా ఉంది అని బోధిస్తూ ఉంటే, మనం ఉత్పత్తి ప్రకరణంలోనేమో అసలు జగత్తుకు ఉత్పత్తి లేదు అంటూ చెప్పుకున్నాం. అసలు జగత్తే లేదని నిరూపించేసుకున్నాం కూడా. మానవ బుద్ధి మీద ఆధారపడ్డ వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి అనేక సందేహాలు వచ్చేస్తుంటాయి. కొందరు ఏవేవో సిద్ధాంతాలు దీనికి జోడించి దాన్ని సాటిస్ఫై చేసేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ రామా, అవి ఏవి కూడా మంచి సిద్ధాంతాలు కాదు. ఈ దృశ్య జగత్తంతా భవిష్యత్పుర నిర్మాణం చిత్తసంస్థమివోదితం మర్కటానల తాపాంతమసదేవార్థ సాధకం అన్నారు, సేవార్థ సాధకం అన్నారు సర్గ 1 శ్లోకం 4లో. మరి దీని అర్థం ఏమిటి అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముడి వారి కీర్తన విన్న తర్వాత అసలు ఈ స్థితి ప్రకరణకి ఈ సర్గ 1లో 4వ శ్లోకం నుంచి మనం ఏం చెప్పుకోబోతున్నాం అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.